సీతాకాంత్ తన చెల్లెలు సిరి విషయంలో ఎన్ని మెట్లు దిగడానికైనా సిద్ధంగా ఉంటాడు. తన చెల్లి సంతోషంగా ఉంటే చాలు అనుకునే రకం సీతాకాంత్. దాన్ని ఆసరాగా చేసుకుంటుంది సిరి. రామ అలాగే సీతాకాంత్ విషయంలో ఏదో జరుగుతుంది. వీళ్ళిద్దరు ఏదో నాటకం ఆడుతున్నారు. పెళ్లి చేసుకున్నామని చెప్తున్నారు, కానీ దూరంగా ఉంటున్నారు. వీళ్ళిద్దరిని ఎలా అయినా దగ్గర చేయాలని ఐస్ క్రీమ్ తినాలని ఉంది అని చెప్పి బయటకైతే తీసుకుని వెళ్తుంది. ఇక ఒకే ఐస్ క్రీమ్ వాళ్ళిద్దరు తినిపించుకునేలాగా కూడా చేస్తుంది. మీ ఇద్దరు భార్యాభర్తలే కదా, మరి ఒకరికి ఒకరు తినిపించుకోవడానికి ఎందుకు అంత కంగారు పడిపోతున్నారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వాళ్ళిద్దరిని అయితే ఐస్ క్రీమ్ తినిపించుకునేలాగా చేస్తుంది. వాళ్ళిద్దరిని దగ్గర చేయడం కోసం నానా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. మరోవైపు శ్రీలత మాణిక్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీ పతనం మొదలైంది అంటున్నాడు, ఏం చేస్తాడో ఏమో, నా గురించి అసలు నిజం చెప్పేస్తాడా ఏంటి, అందులోనూ నా కూతుర్ని నీ కొడలుగా ఎందుకు పంపించానో ఒక్కసారి బాగా ఆలోచించుకో అన్నాడు అని అయితే అనుకుంటూ మాణిక్యం ఆలోచనలో సతమతం అయిపోతూ ఉంటుంది శ్రీలత. ఇక అదే టైంలో శ్రీవల్లి వచ్చి, అత్తయ్య గారు మీకు రాత్రిపూట పాలు తాగితే కానీ నిద్ర పట్టదని పాలు తీసుకొచ్చాను అత్తయ్య గారు అంటూ చెప్తూ తన మనసులో ఉన్న మాటనైతే చెప్పేస్తుంది. మానికి ఏం చేస్తాడని భయపడుతున్నారా అన్నట్టు మాట్లాడేస్తుంది అనమాట. అంతలోనే సీతాకాంత్ అలాగే రామలక్ష్మి సిరి బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఇక సిరి ఏమో భయపడి వెళ్ళిపోతుంది, అమ్మ ఏమంటుందో ఏమో అని. ఇక వీళ్ళిద్దరూ వస్తారు, సీతాకాంత్ రామలక్ష్మి. వాళ్ళిద్దరిని చూసి, చూడండి అత్తయ్య గారు పప్పు ఆవకాయలాగా ఎలా కలిసిపోయారు, మాణిక్యం అన్నట్టుగా వీళ్ళు నిజంగానే ఒక బిడ్డకు తల్లిదండ్రులు అయిపోయేలాగా ఉన్నారు, అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుందో ఏమో అత్తయ్య గారు అని అంటూ భయపెడుతుంది. మరోవైపు ఉదయాన్నే సీతాకాంత్ అయితే రామలక్ష్మిని చూస్తాడు. తలుపు తీయగానే సూర్యకిరణాలు అలా రామలక్ష్మి మీద పడుతూ ఉంటే మరిచిపోయి ఒక తన్మయత్వంతో కవితా లోకంలోకి రెక్కలు కట్టుకొని వెళ్ళిపోయి కవితలు రాస్తూ ఉంటాడు సీతాకాంత్ రామలక్ష్మి అందాన్ని చూస్తూ. ఒక రకంగా చెప్పాలి అంటే సీతాకాంత్కి రామలక్ష్మి మీద నిజంగానే ప్రేమ మొదలైంది. ఇక వాళ్ళిద్దరూ ఆడుతున్న పెళ్లి నాటకాన్ని నిజం చేసుకునే దిశగా సీతాకాంత్ ఆలోచనలు అయితే మొదలయ్యాయి రామలక్ష్మి మీద. మరి ఎటు పోతుంది ఏంటో ఈ కథ కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.